వెల్కమ్ టు మాస్ టీవీ. శ్రీ సంపత్ విజయ గణపతి ఆలయంలో భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని ఆర్జేసీ ఇన్ఛార్జ్ డీసీకే సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ దేవాదాయ శాఖలో ఉన్న శ్రీ సంపత్ గణపతి ఆలయంలో నవరాత్రులు పురస్కరించుకుని ప్రతి ఏడాది భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని ఆర్జేసీ ఇన్ఛార్జ్ డీసీకే సుబ్బారావు తెలిపారు. గురువారం శ్రీ సంపత్ విజయ గణపతి ఆలయంలో భారీ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్జేసీ పరిధిలో ఉత్తరాంధ్ర నుండి కృష్ణా జిల్లా వరకు అమ్మవారి ఆలయాల్లో దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా డీసీ పరిధిలో ఉన్న దేవాలయాల్లో అమ్మవారి 9 రోజుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు మంచినీళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో కేవీ రమణ, సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, డిఈఓ సుబ్రహ్మణ్యం, డీసీకే సుబ్బారావు, ప్రసాద్, పంతులు, జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన సందర్భం తర్వాత ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీ. ఇది డిప్యూటీ కమిషనర్ గారి ఆఫీస్లో ఈరోజు ఆ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. దేవాదాయ శాఖ దీనికి ఆధ్వర్యంలో అంత కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో ఎప్పుడు నిర్వహిస్తున్నారు. మరి అదే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా ఎంతమందికి చేయడం మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. వారందరికీ కూడా అవసరం ఏర్పడింది. అలాగే నవరాత్రులన్నీ కూడా శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి పూజలన్నీ కూడా క్రమంగా నిర్వహించి భక్తులకి ఆశీర్వదించడం, అదేవిధంగా ప్రసాదాలు కార్యక్రమంగా చేయడం జరిగింది. ఓకే. రీజనల్ జాయింట్ కమిషనర్ పరిధిలో ఉత్తరాంధ్ర నుంచి మనకి వెస్ట్ వైల్, ఈస్ట్ వెస్ట్, అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ దాకా ఉన్న పరిధిలో అమ్మవారి ఉత్సవాల్లో ప్రధానంగా మేజర్ టెంపుల్స్లో ఎలాగో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే 68 టెంపుల్స్, అలాగే ప్రజెంట్ డీసీ ఇన్ఛార్జీలు చేస్తున్నాము. ఇక్కడ ఈ 3 జిల్లాల్లో పరిధిలో ఉన్న 68 టెంపుల్స్లో ఈ అమ్మవారి టెంపుల్స్ అన్నింటిలో కూడా దసరా ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. వారికి కావాల్సినటువంటి భక్తులు వచ్చేటువంటి అందరికీ కూడా వాళ్ళు మన ఆ భక్తుల దాఖలు ప్రతి సంవత్సరం వచ్చేదని అంచనా వేసుకుని వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క అవతారాన్ని చేసి విశేషంగా అలంకరణ చేయడం, పూజాదిగా చేయడం, అలాగే అందరికి వచ్చిన భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు అందించడం కార్యక్రమం జరుగుతుంది. వారు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రాధాన్యత పెన్షన్ సదుపాయాలు అవసరమైతే నేల ఏర్పాట్లన్నీ కూడా చూడడానికి